సిబిఐ కోర్టు న్యాయాధికారి కొందరు సహాయకులతో కలిసి విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ కు వెళ్లారు. కొకైన్ వచ్చిన కంటైనర్ ను ఆయన సమక్షంలో సిబిఐ అధికారులు తెరిపించి అందులో అన్ని బ్యాగుల నుంచి శాంపిల్స్ సేకరించారు. ఈ నెల 19న సిబిఐ విచారణ జరిపినప్పుడు మొత్తం 1000 బ్యాగుల్లో 40 తెరిచారు. అందులో 27 బ్యాగుల నుంచి సేకరించిన నమూనాలను నార్కోటిక్ డ్రగ్స్ కిట్ సాయంతో పరీక్షించి వాటిలో కొకైన్ ఉన్నట్లు గుర్తించారు. ఇంకా 960 డ్రై ఈస్ట్ సంచులు ఉండడంతో వాటన్నిటి నుంచి శుక్రవారం నమూనాలు తీసి వాటికి సీల్ వేసి పరీక్షలు పంపించారు. ఇక నమూనాలు తీసిన తర్వాత 1000 బ్యాగులను కంటైనర్లో పెట్టి సీజ్ చేశారు. సాధారణంగా ఇలాంటి తనిఖీలు జరిగినప్పుడు సీజ్ చేసిన కంటైనర్లను విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ లోనే ఓ పక్కన ఉంచుతారు. అయితే కొకైన్ కేసును సిబిఐ సీరియస్ గా తీసుకోవడంతో ఆ కంటైనర్ ను ప్రభుత్వానికి చెందిన బామర్లారీ లాజిస్టిక్స్ పార్క్ కు తరలించే ఏర్పాటు చేసింది. తాజాగా తీసిన 960 నమూనాల ఫలితం చూసుకొని తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిసిందే.